హలో గాయస్, నెక్స్ట్ మన హౌస్మేట్స్ మొత్తం అందరు కలిసి నాగాని అడిగారు. మన కాట్రాజ్ అబ్బా నాగ భయం కాట వేసింది. మన నాగాని క్వశ్చన్ అడిగారు, నువ్వు స్వాప్ చేసుకోవాలనుకుంటే ఎవరితో స్వాప్ అవుతావు అంటే మన నాగా వచ్చేసి పవన్ కళ్యాణ్తో స్వాప్ అవుతాను. ఎందుకు అంటే నువ్వు అగ్ని పరీక్ష షోలో మంచిగా ఆడావు, ఈ షోలో మంచిగా ఆడతలేవు. ఎందుకంటే ఇది ట్రయాంగిల్ వెళ్ళిపోయింది, వేరే ట్రాక్ వెళ్ళిపోయింది అనమాట. గేమ్ మీద కాకుండా వేరే ట్రాక్ వెళ్ళిపోతే ఎవరైనా మాట్లాడతారా బాబు? ప్రతి దాంట్లో కళ్ళు పెట్టుకొని వాళ్ళ కళ్ళల్లో చూసుకుంటూ ఏమంటారు గార్డెన్ ఏరియా చుట్టూ తిరుక్కుంటూ ఫ్లటింగ్ చేసుకుంటూ పోతే ఏం కనపడుతుంది? ఫైర్ తుస్సే ఏం కనపడుతుంది? అదే చెప్పారు. నాగా వచ్చి అదే అడిగాడు, నీ ఫైర్ మాకు కనపడతలేదు. అఫ్కోర్స్ నేను స్వాప్ చేసుకుంటే నీతో నువ్వు చేయలేని ఫైర్ను నేను ఫిల్ఫిల్ చేసి నేను చూపిస్తాను అంటే నువ్వు మన పవన్ కళ్యాణ్ నువ్వు నా ఫైర్ని చూపిస్తావా? నాకంటే ఫైర్ని నీకు అంటే నాకంటే మంచిగా చూపిస్తావా నువ్వు గేమ్లో? ఆ ఎటకారం నవ్వేందయ్యా బాబు, ఆ ఎటకారం నవ్వేంది అంటే నువ్వు పెద్ద తోపు కంటెస్టెంట్ అనుకుంటున్నావా మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు? నువ్వేమన్నా తోపు కంటెంటర్ అనుకుంటున్నావా? నువ్వు ఏం లేదు, డొల్లా తుస్సు, లోపల ఏం లేదు, మొత్తం డొల్లే. వాళ్ళ లేడీ చుట్టూ తిరగడమే సరిపోతుంది, వాళ్ళ వెనకాల తిరగడమే సరిపోతుంది. వాళ్ళు కూర్చుంటే వాళ్ళు ఎదురు కూర్చొని వాళ్ళ కళ్ళలో పెట్టి కళ్ళు పెట్టి చూడడం. కళ్ళు ప్లస్ కుదిరితే బయటికి పంపు అన్నట్టే ఉంది ఆడియన్స్ కోసం. నువ్వు చేసేది అట్నే ఉంది, కళ్ళు ప్లస్ కొంచెం కుదిరితే నన్ను బయటికి పంపు. పోతాం ఈరోజు రేపు కూడా, అంతే. ఎక్కువ టైం లేదు నీకు కూడా, ఎందుకంటే నువ్వు గేమ్ ఆడతలేవు. నువ్వు అగ్ని పరీక్షలో చూపించినంత ఫైర్ ఇందులో చూపిస్తలేవు. అక్కడెంత వైల్డ్గా ఉన్నావు, నువ్వు వీడికి వచ్చాను ఎంత క్యాట్ లాగా అయిపోయినావు. నువ్వు క్యాట్ పిల్లిలాగా అయిపోయినావు. నువ్వు వీడ ఏం లేదు, తుస్సు పవన్ కళ్యాణ్ నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళు బయట నుంచి వచ్చి చెప్తున్నావు అంటే అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నారు. వాళ్ళు నీ కంటెంట్ మొత్తం చూసి వచ్చారు. ఒకరి చుట్టూ తిరిగితే ఏం రాదు. అందులో నువ్వు ఎవరు చుట్టూ తిరుగుతున్నావు తెలుసా? మహానటి చుట్టూ. మహానటి గురించి నీకు తెలియదు, మొత్తం తడిగొడ్డే నీకు లాస్ట్కు. ఓకే, కొంచెం కేర్ఫుల్గా ఉండు. రైట్.